హలో నమస్తే. ఈ కేసు ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే ఇంత అన్యాయమైనటువంటి కేసు ఉండదు. ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఉన్నావా కేసు, ఇది 2017 నుంచి దేశం మొత్తాన్ని సంచలనం సృష్టించినటువంటి కేసు. ఉన్నావా మైనర్ బాలిక పైన జరిగిన అత్యాచారం కేసు, సాక్షుల మొత్తాన్ని, కుటుంబ సభ్యుల మొత్తాన్ని చంపుకుంటూ పోయినటువంటి కేసు ఇది. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఉన్నావా కేసు ఎంత సంచలనం సృష్టించింది. ఇది దేశంలో కాదు, ప్రపంచంలో నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడ కూడా ఇలాంటి కేసు జరిగి ఉండదు. సినిమాల్లోనే చూసుంటారు, ఇలాంటి ఇన్సిడెంట్స్ని సినిమాల్లో చూసుంటారు. సినిమాల్లో చూపించిన దానికంటే దారుణమైనటువంటి ఒక హింసాకాండ అయినటువంటి కేసు ఇది, ఈ ఉన్నావా కేసు. ఒక అమ్మాయి, 17 సంవత్సరాల మైనర్ అమ్మాయి, 16-17 సంవత్సరాల మైనర్ అమ్మాయి ఉద్యోగం కోసం చూస్తున్న ఒక అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే అతను. ఆ ఎమ్మెల్యే వాళ్ళ అనుచరుల్లో ఉన్నటువంటి ఒక మహిళని, అది ప్రీ ప్లాన్డా యాక్సిడెంటల్గా జరిగిందా తెలియదు, అనుమానం ప్రీ ప్లాన్డ్గా జరిగిందనే అనుమానం. ఒక మహిళ ఈ అమ్మాయిని ల్యూర్ చేసిందట. నీకు ఉద్యోగం కావాలి కదా, ఎమ్మెల్యే గారు ఉద్యోగం ఇప్పిస్తారు, నిన్ను ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి ఒక అమ్మాయిని ఎమ్మెల్యే దగ్గరికి ఒక ఆమె తీసుకెళ్ళింది. మరి ఇతను ఈమెకి చెప్పాడా అమ్మాయిని తీసుకురమ్మని, లేదంటే ఈ అమ్మాయి అమ్మాయిని తీసుకెళ్ళాడా, ఏం జరిగింది తెలియదు. ఒక మహిళ 16-17 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక చిన్నపిల్లని ఉద్యోగం ఇప్పిస్తాడు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్తే, ఎమ్మెల్యే డోర్ వేసి ఆ అమ్మాయిని బలవంతంగా అత్యాచారం చేశారు. ఓకే, బలవంతంగా అత్యాచారం చేస్తే అమ్మాయిని, చూడండి, మైనర్ అమ్మాయిని అతను రేప్ చేశాడు. ఆ అమ్మాయిని రేప్ చేసి ఆ అమ్మాయిని బెదిరించాడు. నువ్వు ఇంకొకసారి ఈ మాట నువ్వు బయట ఎవరికైనా చెప్తే నేను చంపేస్తానని బెదిరించాడు. ఆ అమ్మాయి భయపడింది, మైనర్ అమ్మాయి భయపడి ఈ యొక్క ఆ ఇన్సిడెంట్ కూడా షాక్ తింది. ఎందుకంటే ఇప్పుడు రేప్ అనేది సడన్ పెనట్రేషన్ అనేది షాక్ తింటారు మైనర్ పిల్లలు. ఆ అమ్మాయికి షాక్ తిని ఏం చేయాలో తెలియక వాళ్ళ అమ్మకి చెప్పింది. ఇంటికి పోయి వాళ్ళ అమ్మ వాళ్ళ బాబాయ్కి చెప్పింది. నాన్నకి చెప్తే నాన్న తట్టుకోలేడని చెప్పేసి, తండ్రి కూతురికి ఇలా జరిగిందంటే తట్టుకోలేడని చెప్పి వాళ్ళ అమ్మకి బాబాయ్కి చెప్పింది, ఇలా చేశాడు ఎమ్మెల్యే నన్నని. ఇది వాళ్ళు అయినా సరే సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే వీళ్ళు ఉద్యోగం కోసం ఎత్తుక్కునేటువంటి కామన్ ఫ్యామిలీ ఇదంట. ఒక చిన్న కుటుంబం, పేద కుటుంబం. అతను ఎమ్మెల్యే, అది కూడా రూలింగ్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యే. మరి అలాంటి ఎమ్మెల్యేని వీళ్ళు ఎదిరించలేరు కదా, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఎదిరించలేరు కదా, సైలెంట్గా ఉన్నారు. సరే, ఒకసారి రేప్ చేశాడు అతను అని చెప్పేసి ఎమ్మెల్యే సైలెంట్గా ఉన్నాడు. కానీ ఈ ఎమ్మెల్యేకి అనుమానం వచ్చిందో ఏమో, ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి చెప్పింది, వాళ్ళ యొక్క ప్రవర్తన మొత్తం కూడా అబ్జర్వ్ చేసి ఇది ఈ అమ్మాయి చెప్పినట్టుంది అని ఒక అనుమానం వచ్చి, అతనికి డౌట్ వచ్చి ఇప్పుడు మెడికల్ టెస్ట్కి తీసుకెళ్తే దొరుకుతాడు. ఎందుకంటే అతను అమ్మాయిని పెనట్రేట్ చేశాడు ఆల్రెడీ. ఓకే, రేప్ చేశాడు అమ్మాయిని, స్పర్ము అదంతా కూడా పట్టేస్తారు ల్యాబ్ టెస్ట్లో. ఒకవేళ దొరుకుతానేమో అనే అనుమానం వచ్చి అతనికి తన అనుచరులని 3 కుర్రోళ్ళని పంపించి అమ్మాయిని కిడ్నాప్ చేయించి 9 రోజులు రిపీటెడ్గా రేప్ చేయించాడు ఆ 3 చేత. ఎందుకు? ఒక ఎమ్మెల్యే రేప్ చేసి ఒక అమ్మాయిని ఇంకొక 3 తీసుకెళ్ళి 9 రోజులు రిపీటెడ్గా ఎందుకు రేప్ చేయించాడంటే అతను దొరకకుండా ఉండటానికి. ఇప్పుడు ల్యాబ్ టెస్ట్కి వెళ్తే ఈ 3 కుర్రోళ్ళు ఎవరైతే ఆ అమ్మాయిని 9 రోజులు రేప్ చేశారో వాళ్ళకి స్పర్మ్ దొరికింది, కానీ ఆ అమ్మాయి అతను దొరకదు కదా. ఎమ్మెల్యేది ప్లాన్డ్గా చేశారని అనుమానం. ఏదేమైనా ఒక ఎమ్మెల్యే ఆ అమ్మాయిని ఒక రేప్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్తే మళ్ళీ కిడ్నాప్ చేసి 2 రోజుల తర్వాత 9 రోజుల పాటు మార్చుకొని 3 రేప్ చేశారు ఆ అమ్మాయిని. ఆ తర్వాత వాళ్ళ నాన్నకి చెప్పారు. ఇంత జరిగిన తర్వాత సెకండ్ అటెంప్ట్లో కిడ్నాప్ చేసి మళ్ళీ రేప్ చేసిన తర్వాత వాళ్ళ నాన్నకి చెప్పారు. అప్పుడు వాళ్ళ నాన్న, ఏ తండ్రి కూతురికి ఇలా జరిగిందంటే ఏ తండ్రి ప్రాణం పోయినా కూడా ఊరుకోడు కదా. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ ఫాదర్. ఓకే, కూతురికి జరిగిందంటే ఏ తండ్రి తట్టుకోలేడు.
కూతురుని డైరెక్ట్గా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు తండ్రి. తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్లో పెడితే ఎమ్మెల్యే మీద కేసు పెడతారా పోలీసులు? ఒక కామన్ మ్యాన్ వెళ్ళి నా కూతురు రేప్ చేశాడు ఎమ్మెల్యే అని చెప్తే కేసు పెడతారా? వాళ్ళ గవర్నమెంట్లో ఎమ్మెల్యే మీద కేసు పెట్టకుండా వీళ్ళ ముగ్గురు మీద కేసు పెట్టారు. ఎవరైతే తర్వాత కిడ్నాప్ చేసి రేప్ చేశారు ముగ్గురు కుర్రలు, ఆ ముగ్గురు మీద కేసు పెట్టారు. బాగా ప్రెజర్ చేస్తే అప్పటికి గొడవ చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళైనా లేదు ఎమ్మెల్యే మీద పెట్టాలి, ఎందుకంటే ఫస్ట్ రేప్ చేసింది ఎమ్మెల్యే అని చెప్పేసి ఎమ్మెల్యే మీద పెట్టాలని కేసు పెట్టి వీళ్ళు గొడవ చేశారు. వీళ్ళు గొడవ చేస్తే అయినా సరే ఈ కేసు ఆగల, అతని మీద కేసు పెట్టలేదు. కేసు పెట్టకపోతే వాళ్ళ నాన్న గొడవ చేశాడు, నా కూతురికి అన్యాయం జరిగింది, వీళ్ళు గ్యాంగ్ రేప్ చేశారు అమ్మాయిని, కేసు పెట్టాల్సిందే, ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ పెట్టాల్సిందే అని చెప్పి నాన్న గొడవ చేశాడని ఎమ్మెల్యే యొక్క తమ్ముడు, వాళ్ళ బంధువులు, వాళ్ళ యొక్క అనుచరులు వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు కొట్టారు వాళ్ళ నాన్నని. అమ్మాయిని రేప్ చేసి వాళ్ళ నాన్నని కొట్టారు. దారుణమైనటువంటి ఇన్సిడెంట్ కదా ఇది. కొట్టి అతని యొక్క సంచిలోనో ఎక్కడో ఒక గన్ను వేశారు. వీళ్ళే ఎమ్మెల్యే అనుచరుల గన్నేసి పోలీసులకి చేత మేనేజ్ చేసి గన్ను క్యారీ చేస్తున్నాడు అని చెప్పేసి అతని మీద గన్ను క్యారీ చేస్తున్నటువంటి సెక్షన్ కింద అరెస్ట్ చేశారు అతన్ని. చూసారా, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఉండేటి ఒక ఫాదరు కొంతమంది పిల్లల్ని పోషించుకోవడానికి కష్టపడే ఫాదర్ గన్నులు పెట్టుకుని ఎందుకు తిరుగుతాడు? వీళ్ళే గన్నేసి సంచిలో అతని మీద గన్ను ఉంది ఇతని దగ్గర అని చెప్పేసి వెపన్ క్యారీ చేస్తున్నటువంటి సెక్షన్ పెట్టి అతను లోపలేశారు. వాళ్ళ నాన్న నా కూతురు రేప్ చేశాడు ఎమ్మెల్యే అని చెప్పి కొట్లాడుతున్నటువంటి తండ్రి మీద ఫేక్ కేసు పెట్టి గన్ను కేసు పెట్టి లోపల వేసి ఆ పోలీస్ స్టేషన్ ముందు కొట్టారు. ఇది సిబిఐకి ఇచ్చిన తర్వాత సిబిఐ చెప్పింది ఇది ఫేక్ కేసు పెట్టారు, గన్ను వీళ్ళే వేశారు అని చెప్పి సిబిఐ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఆ విషయం. ఇతను వాళ్ళ నాన్నగారు అక్కడ పోలీస్ స్టేషన్ ముందు వీళ్ళ అనుచరులు మొత్తం విపరీతంగా కొడితే రక్తం కారుతుంటే ఆ దెబ్బలతో వాళ్ళు ఏం చేయాలి? పోలీసులు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేదు తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఆ దెబ్బలు తగిలిన వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో వేస్తే అతను జైల్లో చనిపోయాడు. ఎవరైతే నా కూతుర్ని ఒక ఎమ్మెల్యే రేప్ చేశాడు, ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి రేప్ చేశారు, న్యాయం చేయండి అన్నటువంటి తండ్రిని పోలీస్ స్టేషన్ ముందు కొట్టి అతని సంచిలో గన్నేసి అతని మీద ఫేక్ కేసు పెట్టి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా జైల్లో వేస్తే అతను జైల్లో చనిపోయాడు తండ్రి. ఇంతకన్నా దారుణం, మీరు సినిమా కంటే దారుణమైనటువంటి హింస ఇది. ఓకే, మీరు ఎక్కడైనా చూసారా అలాంటి కేసు ఇది? సరే, అంతటి తాగల. వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళ బాబాయి ఎలాగైనా మా అన్న కూతురికి న్యాయం జరగాలని వాళ్ళ బాబాయ్ ఆ కేసు పట్టుకొని ఎక్కువగా పోలీస్ స్టేషన్లు మీరు న్యాయం చేయాల్సిందని చెప్పి గొడవ చేస్తుంటే అప్పటికి పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. అప్పటికి ప్రియాంక గాంధీ వెళ్ళి విజిట్ చేసింది ఫ్యామిలీని, అన్యాయం జరిగిందని. అక్కడ లోకల్ పొలిటీషియన్ సపోర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు, సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. ఓకే, అయితే వాళ్ళ బాబాయ్ మీద 18 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఎవన్నో కొట్టాడని చెప్పి 18 సంవత్సరాల క్రితం 18 సంవత్సరాల పాత కేసు ఒకటి తవ్వి ఎవన్నో కొట్టాడు, అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పేసి అతనికి జైలు శిక్ష పడేటట్టు చేశారు. ఫాదర్ని చంపేశారు, బాబాయిని అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. 18 సంవత్సరాల క్రితంది. ఇదంతా కూడా ఎందుకు? ఒక మైనర్ అమ్మాయి ఉద్యోగం కోసం వెళ్ళినట్టు ఎమ్మెల్యే రేప్ చేసి అనుచరుల చేత గ్యాంగ్ రేప్ చేసి న్యాయం చేయండి అని ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్లో తిరుగుతుంటే ఆ కేసును తప్పించడానికి చేసినటువంటి రాజకీయ నాయకులు పలుకుబడిని ఉపయోగించిన విధ్వంసకాండ ఇది. ఫాదర్ని చంపేయడం, బాబాయిని 18 సంవత్సరాల క్రితం కేసు తీసుకెళ్ళి అతన్ని తిహార్ జైల్లో వేశారు. ఇప్పుడు నాన్న లేడు, తండ్రి లేడు, బాబాయ్ లేడు, తండ్రి చనిపోయాడు. మహిళలు కొట్లాడుతున్నారు. అంటే బాబాయ్ భార్య ఆంటీ, వీళ్ళమ్మ, ఇంకొక ఆంటీ, ముగ్గురు ఆంటీలు, అంటే ముగ్గురు మహిళలు. అయినా సరే వీళ్ళు వెనక్కి తగ్గల. వీళ్ళు భయపడి ఒక తండ్రి కోల్పోయినా బాబాయిని జైల్లో పెట్టిన వీళ్ళు వెనక్కి తగ్గల, న్యాయం చేయాల్సిందని వీళ్ళు కొట్లాడుతుంటే తీహార్ జైల్లో ఉన్న బాబాయిని కలవటానికి ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి, ఇద్దరు ఆంటీలు
కారులో పోతూ ఉంటే ఆ అమ్మాయికి గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీగా గవర్నమెంట్ కొంతమంది సెక్యూరిటీని ఇచ్చింది, ఇద్దరు అమ్మాయికి సెక్యూరిటీగా. వాళ్ళిద్దరూ సెలవు పెట్టారు ఆ రోజు. ఇదంతా ప్లాన్లో జరిగిందని అనుమానం. వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు, సెక్యూరిటీ గార్డులని ఇద్దరిని, ఈ అమ్మాయికి ఇచ్చిన సెక్యూరిటీని. వాళ్ళు కావాలని ఆ రోజు సెలవు పెట్టి బాగలేదని చెప్పి అమ్మాయి సెలవు తీసుకుంటే సెక్యూరిటీ గార్డులు ఇద్దరు ఈ అమ్మాయి సెక్యూరిటీ లేకుండా కారులో పోతుంటే ఎదురుగా ఒక లారీ నంబర్ కనబడుకుని గ్రీజ్ పూసి, మామూలు గ్రీజ్ పూస్తారు కదా, బ్లాక్ కలర్ గ్రీజ్, ఆ గ్రీజ్ పూసారు. సీసీ కెమెరాలకు అందకుండా ఒక లారీ వచ్చి ఆ అమ్మాయిని వెళ్ళే కారుని కొడితే అక్కడికి ఇద్దరు ఆంటీలు స్పాట్ డెడ్ అయ్యారు. ఇద్దరు ఆంటీలు, ఆ అమ్మాయికి సంబంధించిన ఇద్దరు ఆంటీలు స్పాట్ డెడ్ అయితే ఆ అమ్మాయి కూడా యాక్చువల్గా ఆ అమ్మాయిని చంపాలని ట్రై చేస్తే ఆ అమ్మాయిని విమానంలో లక్నోకి తీసుకెళ్ళి వెంటిలేటర్ మీద బతికించారు. ఆ అమ్మాయిని వెంటిలేటర్ మీద బతికింది ఆ అమ్మాయి. ఇద్దరు అంటే ఇప్పటికి ఫాదర్ చనిపోయాడు, బాబాయిని జైల్లో పెట్టారు, ఇద్దరు ఆంటీలను చంపేశారు. ఈ అమ్మాయి ప్రాణ పరిస్థితుల్లో వెంటిలేటర్ మీద విమానంలో లక్నోకి వెళ్తే హాస్పిటల్లో బతికి బయటపడింది ఆ అమ్మాయి. ఎందుకు ఇంతమంది యొక్క మరణాలు ఎందుకు అంటే ఒక ఎమ్మెల్యే రేప్ చేసి ఆ అమ్మాయిని న్యాయం చేయమన్నదని కక్షతోటి ఒక సాధారణ కుటుంబం మీద రాజకీయ పలుకుబడి ఉన్న చేసినట్టు విధ్వంసకాండ ఇది, ఉన్నవా కేసు ఇది. అప్పుడు ఎవరో పొలిటీషియన్స్ వీళ్ళు హెల్ప్ చేసి సుప్రీంకోర్టులో మూవ్ చేస్తే సుప్రీంకోర్టు సిబిఐ ఏమంది, సిబిఐ టేకప్ చేసింది కేసుని సిబిఐ టేకప్ చేసి కేసు మొత్తాన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. సిబిఐ ఏం చేసిందంటే వాళ్ళ ఫాదర్ చనిపోవటానికి ఆ గన్ ఏదైతే ఉందో అది వీళ్ళే సృష్టించారు, అది ఆ గన్ను ఆయనది కాదు, వీళ్ళే పెట్టారు, ఫేక్ కేసు పెట్టారని సిబిఐ తేల్చింది. కానీ యాక్సిడెంట్ చేసినటువంటి దాన్ని మాత్రం మళ్ళీ సిబిఐ కనిపెట్టలేకపోయింది. ఆ వెహికల్ ఎవరు పంపించారు అనే దాన్ని మాత్రం సిబిఐ మా దగ్గర ఆధారాలు దొరకలేదని చెప్పి సిబిఐ మూసేసింది. సిబిఐ కూడా వాళ్ళదే కదా, ఓకే, సిబిఐ చెప్పలే. సరే, చివరికి అతనికి సిబిఐ ఇన్వెస్టిగేషన్ మీద అప్పుడు ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ పెట్టారు. స్టార్టింగ్లో పెట్టింది వాళ్ళ ముగ్గురు మీద. ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత కోర్టులు ఇంటర్ఫీర్ అయ్యి అప్పటికి ఆంటీలు ఇద్దరు చనిపోయి బాబాయ్ జైల్లో వేసిన తర్వాత ఇంత విధ్వంసకాండ విన్నటువంటి కోర్టు సిబిఐ ఎంక్వైరీ చేసి అప్పుడు అతని మీద ఎఫ్ఐఆర్ పెట్టమంటే ఎమ్మెల్యే మీద ఎప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టారు. ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ పెట్టి 3 సంవత్సరాల తర్వాత అతను దోషి అని చెప్పి తేల్చి జీవిత ఖైదు శిక్ష వేసింది, జీవితకాలం శిక్ష వేసింది. ఇప్పుడు అతని మీద జీవితకాల శిక్ష అంటే ఇంకా అతను జీవితాంతం జైల్లోనే ఉండాలి కదా. నిన్న అతనికి బెయిల్ గ్రాంట్ అయింది. మీకు అనుమానం రావచ్చు, వాడు ఇంతమందిని చంపేసి ఒక అమ్మాయిని ఇంత దారుణంగా రిపీటెడ్గా రేప్ చేసి సాక్షులు మొత్తాన్ని చంపుకుంటూ పోయి ఒక సినిమా ఫక్కీలో మొత్తానికి చంపేసుకుంటూ పోయినటువంటి ఒక దుర్మార్గుడికి బెయిల్ ఎట్ట వచ్చింది అని మీకు అనుమానం రావచ్చు. ఏం జరిగిందో తెలియదు. జడ్జిలు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఒక కొత్త థియరీ చెప్పారు. అర్నబ్ గోస్వామి జనరల్గా ఒక 4-5 రోజుల నుంచి అర్నబ్ గోస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అతను ఈ అరావళికి సంబంధించినటువంటి దాని కేసు ప్లస్ 1-2-3 కేసుల్లో చాలా గట్టిగా గవర్నమెంట్ తగులుతున్నాడు. ఇప్పుడు దీని మీద కూడా గవర్నమెంట్ మీద తగులుతున్నాడు అతను. ఈ రిపోర్ట్ ఇవ్వటం, ఈ జడ్జిమెంట్ ఇవ్వటం రాంగ్, ఇది ఆ అమ్మాయికి అతనికి బెయిల్ ఇవ్వటం అనేది రాంగ్ జడ్జిమెంట్ అని ఇప్పుడు అర్నబ్ గోస్వామి కూడా నేను అంటించి మాట్లాడుతున్నాను దాని మీద. ఓకే, వీళ్ళు ఏం చెప్తున్నారంటే జడ్జిలు ఇప్పుడు ఎందుకు బెయిల్ ఇచ్చేవాడు, జీవిత ఖైదు పడ్డ వ్యక్తిని ఎందుకు బెయిల్ ఇచ్చేవంటే అతని మీద జీవిత ఖైదు అనేటువంటి సెక్షన్స్ 2 సెక్షన్స్ ఉంటాయి, రెండు కేసులు ఉంటాయి. ఒకటి బేసిక్ పెనట్రేషన్ సెక్షువల్ అసాల్ట్ అని ఒకటి కేసు ఉంటుంది. అంటే సాధారణంగా ఎవరో ఒక వ్యక్తితో బలవంతంగా కనుక తను పెనట్రేషన్ చేస్తే వాళ్ళకి 10 సంవత్సరాల జైలు శిక్ష అనేటువంటి ఒక కేసు ఉంది. కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ అధికారులు కానీ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ రేప్ చేస్తే జీవిత ఖైదు అనేది సెక్షన్ ఉందన్నమాట. ఇప్పుడు ఎమ్మెల్యే అనేవాడు గవర్నమెంట్ ఉద్యోగి కాదు కదా అని ఇక్కడ జడ్జిలు ఏం చెప్తున్నారంటే ఎమ్మెల్యే అనే వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగి కాదని మేము భావిస్తున్నాము, అందుకని మేము అతనికి
బేసిక్ పెనట్రేషన్ సెక్షువల్ అసాల్ట్ సెక్షన్ కింద 10 సంవత్సరాల జైలు శిక్ష వరకు తగ్గిస్తున్నాము జీవిత ఖైదుని. ఇతను ఆల్రెడీ 10 సంవత్సరాలు పూర్తి చేశాడు, అందుకని బెయిల్ ఇచ్చామని అతనికి బెయిల్ ఇచ్చారు నిన్న. ఒక అమ్మాయిని రేప్ చేసి మళ్ళీ కిడ్నాప్ చేసి మళ్ళీ రిపీటెడ్గా అమ్మాయిని రేప్ చేసి ఫాదర్ని చంపేసి బాబాయిని జైల్లో పెట్టి 2 ఆంటీల్ని యాక్సిడెంట్ చేసి చంపేసి ఈ అమ్మాయి మీద అటెంప్ట్ మర్డర్ చేసి ఈ అమ్మాయి తప్పించుకొని వెంటిలేటర్ మీద బతికి బయటపడి జీవితం కోసం నాకు న్యాయం చేయండి అన్న వాడికి బెయిల్ ఇచ్చి పంపించినటువంటి వ్యవస్థ ఇది. కొత్త కథలు చెబుతున్నారు వీళ్ళు. ఏం కథ చెప్పారు? అతను గవర్నమెంట్ ఉద్యోగి కింద రాడు అట. ఎమ్మెల్యే గవర్నమెంట్ ఉద్యోగి కాదా? ఎవడు జీతం ఇచ్చేది గవర్నమెంట్ కాదా? ఎమ్మెల్యే 5 సంవత్సరాలు జీతం ఎవడిస్తున్నాడు? గవర్నమెంట్ కాదా? కారు ఎవరు ఇస్తున్నారు? గవర్నమెంట్ కాదా? సెక్యూరిటీ గార్డులు ఎవరు ఇస్తున్నారు? గవర్నమెంట్ కాదా? గవర్నమెంట్ ఉద్యోగి కాపాడుతుందండి ఎమ్మెల్యే. ఆ 5 సంవత్సరాలు పదవిలో ఉన్న 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగే కదా. ఒక ఎమ్మెల్యే, ఎంపీలు వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు కదా. కొత్త జడ్జిమెంట్ ఇచ్చిన తీర్పు గవర్నమెంట్ ఉద్యోగి కాదు, అందుకని మేము తగ్గిస్తున్నాం అతని కేసు అని చెప్పి అతను బెయిల్ ఇచ్చారు. నాకు ఫస్ట్ టైం అప్రిషియేటింగ్ అర్నబ్ గోస్వామి. ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ అర్నబ్ గోస్వామి. నేను యాక్చువల్గా అతను వ్యతిరేకించాను గత 2-3 సార్లు. దిస్ టైమ్ ఐఎమ్ అప్రిషియేటింగ్ అర్నబ్ గోస్వామి బికాజ్ 2 విషయాలు చాలా గట్టిగా మాట్లాడాడు అతను. అరావళికి సంబంధించినటువంటి ఆ జడ్జిమెంట్ మీద మాట్లాడాడు. ఈ జడ్జిమెంట్ మీద కూడా ఐఎమ్ డిసగ్రీయింగ్ విత్ ద జడ్జెస్ అని చెప్పి జడ్జిమెంట్ మీద మాట్లాడాడు. ఇది కేసు. ఇంత కేసు విన్న తర్వాత మీకే రక్తం మరిగి ఉండవచ్చు, మీకే చలనం ఏడుపు వచ్చి ఉండవచ్చు. ఈ కేసు చదివినప్పుడు నాకు అదే ఏడుపు వచ్చింది. ఒక మైనర్ బాలికి ఇంత అన్యాయం చేశారు. ఈ వ్యవస్థలు డబ్బులు ఉన్నవాడికి ఒకటే డబ్బులు, పదవి, పవర్ ఉన్నవాడికి న్యాయం చేస్తారు. మనలాంటి చిన్న జీవితాలు, మనలాంటి చిన్న సాధారణ జీవితాలకి న్యాయం చేయరు ఈ యొక్క వ్యవస్థలో అని ఈ కేసు, ఉనావో కేసు బయటపడ్డటువంటి వ్యవస్థ పెట్టినటువంటి కేసు ఇది. ఓకే, మరి తెలీదు మరి ఇప్పుడు మిగతా అపోజిషన్ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేస్తారా లేదా అనేది ఇంకా దేవుడికే తెలియదు. థ్యాంక్ యూ, నమస్కారం.